గోపి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పేదలకు అందుబాటులో ఉన్నాడు, బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపాడు, క్రిస్టమస్ పండుగ వస్తే మీ అందరితో చర్చిల్లో వేడుకలు చేశాడు, రంజాన్ వస్తే మసీద్ దగ్గరకు వచ్చి అలాయ్ బలాయి చేసుకున్నాడు. పేదల మనిషి మన మాగంటి గోపి. మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు. ఈ సీట్ అయితే 5 ఏళ్ల కోసం గోపికి ఇచ్చిందే కదా, మీరు 2 ఏళ్లకైనా చచ్చిపోతే మరి 3 ఏళ్ల కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం. మరి ఇడి దిక్కు నిలబడ్డదేమో లేడీ, అడి దిక్కు ఎవడు నిలబడ్డాడు? రౌడీ. చెల్లె మంచిగా చెప్పింది. మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా? మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు, లేడీయా రౌడీయా? బాగా ఆలోచించండి. రేపు ఏదైనా పని పడితే రౌడీ ఇంటి ముంగట పోయి చేతులు కట్టుకొని నిలబడతారా? పోగలుగుతారా మీరు? మేము మీకు మాట ఇస్తా ఉన్నా, నా ఇల్లు ఇడికెళ్ళి 10 నిమిషాలు, 10 మినిట్ అంతే. మేము సునీతమ్మకు అండగా ఉంటాం. మీ కష్టాల్లో, మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకు ఏ ఆపద పడ్డా, మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కటి కాదు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తామని మనవి చేస్తా ఉన్నా.